హలో డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన కథ తాలూకా టైటిల్ ఏమిటంటే కొంచెం కష్టం కొంచెం ఇష్టం. బాగుంది కదండి టైటిల్. అయితే క్యాప్షన్ ఏమిటంటే కష్టమైనా సరే ఇష్టంగా పనిచేస్తే మాత్రం మీ బాధ్యతలే మీ స్వర్గంగా మారిపోతాయండి. నిజమే, అవాక్కవుతున్నారా? చూద్దాం, మన కథలోకి వెళ్ళిపోదాం. ఒక పల్లెటూరులో బట్టలు ఉతికే ఒక చాకలి అతను ఉన్నాడు. అతనికి 2 పెంపుడు జంతువులు ఉన్నాయి. ఒకటేమో కుక్క, మరొకటేమో గాడిద. ఈ కుక్కను అతను ఎక్కడికి వెళ్ళినా తన వెంట తోడు తీసుకుని వెళ్ళేవాడు. ఎందుకంటే తనకు కాపలా కోసం, ఇంటికి కాపలా కోసం, పొలం దగ్గర కాపలా కోసం ఈ కుక్కను వాడుతుండేవాడు, ఉపయోగిస్తూ ఉండేవాడు. గాడిదను చాకలి యొక్క పని తాలూకా మూటలు ఉంటాయండి. ఆ మూటలు మోయడానికి, వస్తువులను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళడానికి, బరువులు మోయడానికి ఉపయోగించేవాడు ఈ గాడిదను. వీరిద్దరికీ ఈ చాకలివాడు ఈ బాధ్యతలను ఇచ్చాడండి. ఇచ్చి ఊరుకోలేదు, కానీ వాటి బాధ్యతలలో ఎప్పుడూ తాను కూడా తోడుండేవాడు. మంచి ఆహారం పెట్టేవాడు. ఇలాగ చక్కగా సంతోషంగా సుఖంగా హ్యాపీగా ఉంటున్నారండి. అయితే అపాయం, ప్రమాదం, దుర్గతి, దొంగ ఎప్పుడు కూడా చెప్పి రారు. అకస్మాత్తుగా ఎప్పుడు వచ్చేస్తాయి. సరిగ్గా అలాగే ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకి ఒక దొంగ చప్పా పెట్టకుండా తెలివిగా శబ్దం రాకుండా ప్రవేశించేశాడు. ఆ సమయంలో కుక్క కూడా మంచి గాఢ నిద్రలో ఉంది. ఇంటికి కాపలా కాయవలసిన కుక్కే నిద్రపోతే ఇంకేముందండి, కొంప కొల్లేరైనట్టే. ఇది గమనించిన గాడిద కుక్క వైపు చూసి కుక్కను లేపి దొంగ వచ్చాడు, భౌ భౌ అని మొరుగు అని చెప్పిందండి. కానీ ఆ కుక్క దొంగను చూసి మొరగలేదండి. అప్పుడు గాడిద కుక్కను చూసి నువ్వు దొంగను చూసి ఎందుకు మొరగలేదు అని అడిగిందండి. అప్పుడు కుక్క ఇలా సమాధానం ఇస్తుంది గాడిదతో, మన యజమాని ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. గత కొన్ని రోజులుగా నాకు సమృద్ధిగా తిండి కూడా పెట్టడం లేదు. నేనెందుకు పట్టించుకోవాలి అని, నాకేమి సంబంధం లేదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందండి ఈ కుక్క. ఇది చూసిన గాడిద అవాక్కైపోయి, నీకే కాదు నాకు కూడా సరిగ్గా తిండి లేదు. నీకు పెట్టి నాకు పెట్టకుండా, నాకు పెట్టి నీకు పెట్టకుండా ఎప్పుడు మన యజమాని అలా చేయలేదు కదా అని చెప్పింది కుక్కతో. మరలా గాడిద కుక్కతో, నా పని నువ్వు చేయలేవు, నీ పని నేను చేయలేను. మనమిద్దరం కలిసి మన బాధ్యతలు చేస్తేనే మన యజమానునికి మంచి లాభం వస్తుంది. అప్పుడు మనం అడగకపోయినా మంచి ఆహారం పెడతాడు. అయినా ఇది మనం తిట్టుకొని కొట్టుకొని గొడవ పడే సమయం కాదు. మన యజమానికి మన అవసరం ఎంతైనా ఉంది. మనం ఉన్నామనే ఆయన ధైర్యంగా ఉన్నాడు. మనం ఎలాగైనా సరే ఆయనకు సహాయం చెయ్యాలి అని గాడిద కుక్కతో మాట్లాడి ఇంక గాడిదే గట్టిగా కోత పెట్టడం మొదలుపెట్టేసిందండి. ఆ అరుపుకు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి టపక్కని లేచారు. అందరూ లేచి లైట్లు వేసేసరికి ఉంటాడా మరి దొంగ? పారిపోయాడు. ఈ చాకలి అతను లేచి చూసేసరికి అతనికి ఎవరూ కనిపించలేదు. కుక్కను చూస్తే అది చక్కగా పడుకొని ఉంది. అప్పుడు యజమాని అనుకుంటున్నాడు, ఒకవేళ దొంగ వస్తే ఈ కుక్క అరవాలి కదా, దానికి ఆ బాధ్యత ఉంది కదా అని అనుకున్నాడు. ఆ కుక్క స్థితిని చూసి దొంగ రాలేదేమో అని యజమాని అర్థం చేసుకుని ఈ నిద్ర పాడు చేసిన గాడిద దగ్గరికి వచ్చి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను శుభ్రంగా బాధేశాడండి. ఎంత విచారమో కదా. ఇప్పుడు మనం కథ తాలూకా వివరణలోకి వచ్చేద్దామండి. మొదట్లో 2 కలిసే ఉన్నాయి, అంటే గాడిద కుక్క 2 కలిసే ఉన్నాయి. యజమానితో హ్యాపీగానే ఉన్నాయి, అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాయి. కానీ సమస్య వచ్చినప్పుడు వారి నిజాయితీ బయటపడింది. ప్రతి చిన్న దానికి అలుగు ఉంటే కలిసి ఉండకపోవడమే మేలు. కలిసి ఉంటూ కూడా ప్రతి చిన్న దానికి అలిగితే మీ వల్ల మీ యజమానికే నష్టం, కష్టం. మీ ఇంట్లో ఉన్న సొంత కుటుంబీకులే వారి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించుకోక ఇంట్లో ఉన్న ఇతరుల మీద నేరాలు, ఘోరాలు, డైలీ సీరియల్స్ మోపుకుంటూ సొంత కుటుంబం పరువు పోగొట్టుకుంటున్నారు. ఎంత అసహ్యమైన చర్య ఇది. కుటుంబం దేవుని ద్వారా కట్టబడుతుందండి. అందులో ఉన్న మీరందరూ మీ బాధ్యతలు ఎల్లవేళలా 24 hours
24 గంటలు చాకచక్యంగా జ్ఞానయుక్తంగా నెరవేర్చుకుంటూ మీ కుటుంబ పరువు, మీ యజమాని, మీ ఇంటి పెద్ద, మీ ఇంటి పేరు యొక్క పరువు కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే గుణం దేవునిది, మనిషిది కాదు. మీలో ఉన్న దైవభక్తి నిజమైనదైతే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని కాపాడుకుంటారు. మీ ఇంట్లో ఎవరైనా సరే ఏదైనా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోతే మిగతా వారు లేదంటే ఆ ఇంటి పెద్దలు వారి బాధ్యతలు కూడా తీసుకుని వీరి నెత్తి మీద వేసుకుని ఆ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తుంటారండి. మీరు గమనించారా ఈ విషయాలు? ఎందుకు వాళ్ళు ఇతరుల బాధ్యత కూడా వారి బాధ్యతగా తీసుకుంటున్నారు? కుటుంబం పరువు పోకూడదని. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారనే మీకు మంచి జీతాలు, పదోన్నతులు అంటే ప్రమోషన్స్, మంచి ఆరోగ్యాలు, మంచి పిల్లలు, మంచి భర్త, మంచి భార్య, మంచి అమ్మా నాన్నలు, మంచి అత్త మావయ్య గారులను, మంచి కోడళ్ళు, మంచి అల్లుళ్ళను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడే ఇస్తున్నాడు ఇవన్నీ కూడా. ఎందుకనంటే ఈ రిలేషన్స్ అన్నిటిని ఉపయోగించి దేవుడు ఏర్పరిచిన మంచి కుటుంబాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అలా సంతోషంగా ఉన్నారనుకోండి, దేవుడు ఒక సమస్య తీసుకొచ్చి పెడతాడు మీ ఇంట్లో. ఆ సమస్య వల్ల మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటున్నారో విడగొట్టుకుంటున్నారో టపక్కని తెలిసిపోతుంది. అలాంటి సమస్య ఇక్కడ ఈ కథలో కూడా ఎదురయ్యింది. అప్పుడప్పుడు ఇదిగో ఇలాంటి దొంగ అనే దుష్టుడు అంటే దెయ్యము, దుష్టుని ఆలోచనలు అంటే దెయ్యపు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు మీ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి, మీ హృదయంలోనికి, మీ కుటుంబంలోనికి ప్రవేశిస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని బట్టి మీ కుటుంబంలో ఉన్నవారిని ఎత్తుకుని వెళ్ళిపోద్దామని, ఆస్తిని, స్థలాలను, వాహనాలను ఎత్తుకుని వెళ్ళిపోదామని మీ మనసులోకి ఆల్రెడీ వచ్చేస్తాడు సాతానుడు అంటే దొంగ. బలహీనులుగా ఉన్న మీరు మీ కుటుంబం మీది కాదు అనుకునే పాపిష్టి మనసు కలిగిన మీరు గ్యారంటీగా ఆ దొంగకి వెల్కమ్ చెబుతారండి, స్వాగతం చెబుతారు. ఇంకేముంది, కొంప మొత్తం దోచుకుంటాడా దొంగ. ఆ దుష్టుడు మీ భర్తలోనికి వచ్చి నిన్ను కాక వేరే అమ్మాయి వైపు కన్నెత్తేలా చేస్తాడు. ఆ దుష్టుడు మీ భార్యలోనికి వచ్చి నిన్ను కాక వేరే వానికి లోబడేలా చేస్తాడు. ఆ దుష్టుడు మీ పిల్లల్లోనికి వచ్చి తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగేలా చేస్తాడు. ఆ దుష్టుడు మీ కోడళ్ళలోనికి వచ్చి సొంత అత్తామామయ్య గారుల మీదే తిరుగుబాటు చేసేలా చేస్తాడు. ఆ దుష్టుడు మీ అల్లునిలోనికి వచ్చి సొంత అత్తామామయ్య గారుల మీదే తిరుగుబాటు చేసేలా చేస్తాడు. ఆ దుష్టుడు మీ తల్లిదండ్రులలోనికి వచ్చి సొంత పిల్లలనే పట్టించుకోకుండా వారి జీవితాన్నే పాడు చేసుకునే విధంగా పిల్లల మీద కోపాన్ని రేగేలా చేస్తాడు. ఆ దుష్టుడు మీ అన్నాదమ్ముల మధ్యలోనికి వచ్చి ఆఖరి వరకు కలిసి ఉండాల్సిన మిమ్మల్ని విడగొట్టి వేరైపోయేలా చేయడానికి ప్లాన్లు వేస్తాడు. అర్థమైందండి ఇదంతా మీకు? ఆ దొంగ మీ ఇంట్లోనికి వచ్చి మీ నుంచి మీ ఇంట్లో ఉన్న వాటిని వేరు చేస్తాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో కనిపెట్టుకోవడం చాలా 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 కష్టము. విశ్వాసము ఉంటేనే, ఆ ఇల్లు నాది అన్న విశ్వాసం నీకుంటేనే కరెక్ట్గా కాపాడుకోగలం. అలా చెప్పుకుంటూ పోతే అన్ని బంధాలలో ఉన్న వారిని అందరినీ దుష్టుడు ఇలాగే గాఢ నిద్ర కలుగజేసి మీ హృదయాలలోనికి, ఇంటిలోనికి, కుటుంబంలోనికి వచ్చేస్తున్నాడు. గాఢ నిద్ర కలుగజేసి అనంటే వాడి వైపు త్రిప్పుకోవడానికి లోకాశలు చూపుతాడు, విసుగు అలగడం చేయిస్తాడనమాట. వీటి ద్వారా వాడు మీ కుటుంబంలోనికి వచ్చేస్తాడు. చిరాకు, కోపం ఇవన్నీ కూడా దుష్టుని యొక్క లక్షణాలు, దెయ్యం తాలూకా లక్షణాలు. వీటిని ఆధారం చేసుకుని వాడు మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. చాలా జాగ్రత్త ఉండు ప్రియనేస్తమా. వాడు అనగా ఆ దుష్టుడు దెయ్యం మీలోనికి, మీ ఇంటిలోనికి, మీ కుటుంబంలోనికి, మీ హృదయంలోనికి వస్తాడని తెలిసి మీ బాధ్యతలను మీరు ఎల్లప్పుడూ ఎందుకు సరిగ్గా నిర్వర్తించుకోలేకపోతున్నారు? ఎంత అమానుషం! కుటుంబము మీకు దేవుడిచ్చిన గొప్ప వరం. కుటుంబము మీకు ఈ లోకంలో ఒక గొప్ప సెక్యూరిటీ అండి, గొప్ప సెక్యూరిటీ, భద్రత, అది గొప్ప ధైర్యము, గొప్ప బలం, గొప్ప భవిష్యత్తు, గొప్ప ఐడెంటిటీ. మీ కుటుంబంతో ఎలా పడితే అలా ఆటలాడుకోకండి ఇష్టం వచ్చినట్టు. మనకు ఉన్న 66 కళలు కలిగినది ఏదైనా భూమి మీద ఉంది అని అంటే అది ఒక్క కుటుంబం మాత్రమే.
దేవుడు కుటుంబమునకు అంత విలువ వాల్యూ ఇచ్చాడు. కోపము, గీర, టెంపర్, ప్రేమ, సమాధానం, సంతోషం, దుఃఖం, బాధ, కన్నీరు, ఆవేదన, టాలెంట్ అంటే తలాంతు, నవ్వు, ఏడుపు, తన్నుకోవడం, చదువు, విద్య, దీర్ఘశాంతం, ఓపిక, సహనం, హత్తుకోవడం, విడిపోవడం, గిల్లుకోవడం, ఆడుకోవడం, ఇవన్నీ ఓన్లీ కుటుంబంలోనే దేవుడు పెట్టాడు. వీటిలో అనవసరమైనవన్నీ ఎక్కువగా చేసుకుని మనస్సును పాడు చేసుకుని కుటుంబం పరువు తీసుకోకండి. ఈ అనవసరమైనవన్నీ కూడా కొన్నిసార్లే ఎంజాయ్ చేయండి. అవి లేకపోతే మిగతా అవసరమైనవన్నీ ఎంత అనుభవించినా కిక్కు ఉండదు మీ జీవితానికి చేదు మంచిదే, తీపి మంచిదే. చేదు అనుభవాలు ఉండాలి, మంచి అనుభవాలు కూడా ఉండాలి. అన్ని అనుభవాలు ఉన్న కుటుంబమే అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. ఇదే జీవిత సత్యం మిత్రమా. అందరి బాధ్యతలు మీరు ఒక్కరే మోయలేరు. కాబట్టి దేవుడు ఒకే కుటుంబము అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఇస్తాడు. దైవిక బాధ్యతలు ఒకరికి ఇస్తే సంపాదించి ఇంటిని, ఇంటి వారిని పోషించే బాధ్యత ఇంకొకరికి ఇస్తారు. కుటుంబము దేవునిది, దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన బంధము. నేను పోషిస్తున్నాను, ఇదంతా నాది అని నువ్వు అనకూడదు. నేను పెద్దవాడిని, నువ్వు నా మాటే వినాలి అని మీరు అనకూడదు. నీకు పోషించడం చేత కాదు, నీలో ప్రేమ లేదు అని ఇలాంటి దెయ్యం మాటలు మీరు మీ కుటుంబంతో మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడుకుంటే దాని అర్థం దొంగ ఇంటిలోనికి, మీ కుటుంబంలోనికి, మీ హృదయంలోనికి ఆల్రెడీ వచ్చేసాడని అర్థం చేసుకోండి. వాడిని ఎలాగైనా సరే బయటకు త్రోసివేయండి. లేదంటే మీ ఇంటిలోనివి అన్నీ, ఆఖరికి ప్రాణాలు కూడా వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ కథలో గాడిద చాలా మంచి పని చేసింది. దెబ్బలు తిన్నా కూడా ఇంటిని కాపాడుకుందండి. అలుగు నీ మూలుగును కరిగించేస్తుంది. మూలుగు అనగా ఆరోగ్యం. నువ్వు ప్రతి చిన్న దానికి అలిగితే నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. అంతేకాదు మిత్రమా, నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావు కానీ పరలోకానికి వెళ్ళవు. కుక్క తన యజమాని మీద అలిగినప్పటికీ, తన బాధ్యత సరిగ్గా నెరవేర్చలేనప్పటికీ, గాడిద చాలా ప్రయాసపడి కుక్క బాధ్యతను తన మీద వేసుకుని దొంగను అక్కడ నుండి తరిమేసింది. కానీ తరువాత యజమాని స్థిరంగా కూర్చుని ఇల్లంతా చూసుకుంటుంటే దొంగ వచ్చాడని అర్థమయ్యి గాడిద చేసిన పనికి మంచి గౌరవం ఇచ్చాడండి. అలాగని కుక్కను ఏమీ అనలేదు, ఎందుకంటే అది యజమాని తప్పే అని తెలుసుకొని కుక్కకు కూడా మంచి ఆహారము పెట్టాడు. ఎందుకంటే వారిద్దరూ యజమానికి రెండు కళ్ళులాగా ఉన్నారు. ఒక్క కంటితో జీవితం చాలా కష్టం. రెండు కళ్ళు చక్కగా పనిచేస్తేనే జీవితం వెలుగుమయంగా ఉంటుంది. చూసారా మిత్రమా, కుటుంబంలో అందరూ కలిసి ఉంటేనే ఆ కుటుంబానికి అందమండి. ఎవరైనా బయట నుంచి చూసే వాళ్ళు కూడా ఆ కుటుంబానికి మంచి విలువ ఇస్తారు. ఎక్కడికి ఏ ఫంక్షన్స్ అయినా కలిసి ఉన్న కుటుంబాన్ని ఎవరైనా పిలుస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతారు. కావున ప్రియ మిత్రమా, మీరే మీ ఇంటి వారి లోపాలను బయట పెట్టుకుంటే దొంగ నీ ద్వారానే నీ ఇంటిలోనికి వచ్చేస్తాడు. లోపాలు అందరిలో ఉంటాయి, ప్రేమ అందరిలో ఉంటుంది. ఏది అవసరమో దాన్ని పట్టుకో, ఏది అనవసరమో దాన్ని వదిలేయి. అదే దేవుని ఆశీర్వాదం అంటే, దేవుడు మెచ్చే కుటుంబం అంటే. ఆ కుటుంబము చనిపోయినా కూడా నరకములోనికి వెళ్ళకుండా పరలోకమునకు దేవుని ద్వారా చేర్చబడుతుంది. ఇప్పుడు బైబిల్లోని కొన్ని మాటలు చూద్దామండి. దేవుడు మీకు అనుగ్రహించిన బాధ్యతలు ఒక్కసారి మీరు తెలుసుకుంటే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా ఉంటారు. భర్తకు దేవుడిచ్చిన బాధ్యతలు ఏమిటంటే బైబిల్లో ఉన్న ఇవన్నీ చదువుదాం. ఒకటవది, పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉండాలంట. ఎంత బాగుందండి ఈ మాట. పురుషుడు భార్యకు శిరస్సు అంటే తలలాగా ఉండాలి. పురుషుడు ఆలోచనలన్నీ ఆ తలలో నుంచే శరీరానికి వెళ్తాయి. సో పురుషుడు సరిగ్గా ఆలోచిస్తే తన కుటుంబం సరిగ్గా నిలబడుతుంది. అంత అందమైన అర్థం వస్తుందండి ఈ మాటలో. చక్కగా రాయించాడు దేవుడు బైబిల్లో. రెండవది, పురుషులారా
మీ భార్యలను ప్రేమించుడి. నిజమేనండి, చాలా చక్కటి బాధ్యత అది. మీరు కానీ ప్రేమించకపోతే వేరే వాడు మీ భార్యను ప్రేమిస్తాడు, అప్పుడు బాధపడేది మీరే, అది మీ తప్పే అవుతుంది. కాబట్టి పురుషులారా, మీ భార్యలను ఆఖరి వరకు, కడ వరకు మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ భార్యలను విడిచిపెట్టకుండా ప్రేమించండి. మూడవది, పురుషులు తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమించవలసిన వారై ఉన్నారు. పురుషులారా, మీ సొంత శరీరాన్ని మీరు ఎలా డెకరేట్ చేసుకుని ఎలా కాపాడుకుంటారో, ఎలాగా జిమ్కి వెళ్ళి బాడీ డెవలప్ చేసుకుంటుంటారో, అలాగే మీ భార్యలను మీరు చక్కగా ప్రేమించుకోవాలి. భర్తలకు దేవుడిచ్చిన బాధ్యతల్లో 4వది చూద్దామండి. మీ భార్యలు మీతో పాటు పరలోకం వెళ్ళవలసిన వారై ఉన్నారని తెలుసుకొని, వారు ఎక్కువ బలహీనమైన పాత్రలు అని తెలుసుకొని వారిని సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యుడి. చూసారండి, జ్ఞానము కలిగి మీ భార్యలతో సహవాసం చేయండి. ఇప్పుడు దేవుడు భార్యలకు అనుగ్రహించిన బాధ్యతలు చూద్దామండి. మొదటిది, స్త్రీలారా దేవునికి ఎలా లోబడతారో అలాగే మీ సొంత పురుషులకు కూడా లోబడండి. చూసారండి, ఎవరైనా భర్తల కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తారు. సో మీరు దేవుని ఎలా ప్రేమిస్తున్నారో అలాగ మీ భర్తలను ప్రేమించండి. దేవునికి ఎలా లోబడుతున్నారో, ఎలా విలువిస్తున్నారో అలాగ మీ భర్తలకు విలువ ఇవ్వండి అని రాయబడిందండి. ఎంత అందమైన మాట ఇది. రెండవది, భార్యలు ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటి? మీరు మీ భర్తలకు కనుక లోబడకపోతే వేరే అమ్మాయి మీ భర్తకు లోబడిపోతుంది. అప్పుడు నీవే స్త్రీ, నీవే బాధపడాలి, అది నీ తప్పే అవుతుంది. మూడవది, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. బైబిల్లో దేవుడు రాయించిన చక్కటి మాట అండి. చాలామంది భయము లేకుండా, భర్తలంటే విధేయత లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఈ లోకంలో మీకు బాగానే ఉంటుందండి, కానీ మీ కుటుంబం పరుగు పోతే నలుగురు మిమ్మల్ని అసహించుకుంటారు, చండాలంగా చూస్తారు. కాబట్టి ఇలా చేయకండి. భార్యలారా, మీరు భర్తలకు మీరు లోబడి ఉండండి, భయము కలిగి ఉండాలి, తప్పులు చేయకూడదు, పాపములు చేయకూడదు. ఎందుకనంటే మీ గురించిన లెక్క మీ భర్త దేవునికి అప్పచెప్పాలి. కాబట్టి ఆ భయము కలిగి ఉండండి మీ భర్త దగ్గర. అలాగే దేవుడు తల్లిదండ్రులకు అనుగ్రహించిన బాధ్యత ఏమిటో చూద్దామండి. మొదటిది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక దేవుని యొక్క శిక్షలోను, భయములోను, భక్తిలోను, బోధనలోను వారిని పెంచుడి. చూసారండి, తల్లిదండ్రులారా మీ పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పండి. నేర్పకపోతే దొంగ వచ్చినప్పుడు దొంగకి వాడు వెల్కమ్ చెప్తారు. మీ పిల్లలు చెడుకి వాళ్ళు బానిస అయిపోతారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం నేర్పిస్తే, అది చిన్నప్పటి నుంచే నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత ఏ దొంగ వచ్చినా సరే ఈజీగా తిరగొట్టేస్తారు, ఈజీగా అడ్డుకోగలుగుతారు. ఆ శక్తి దేవునిలో ఉంది ప్రియ తల్లిదండ్రులారా. రెండవది, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. రెండు మాటలు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయండి. తల్లిదండ్రులారా మీ పిల్లలు ఏదైనా చిలిపి చేష్టలు, కోపాన్ని మీకు రేపితే జాగ్రత్తగా వినండి. మీరు వాళ్ళకి కోపాన్ని రేపద్దు. అనుభవాలు మీకు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అడ్జస్ట్ అవి చక్కగా మాట్లాడుకోగలిగితే, మధురంగా మృదువుగా మాట్లాడుకోగలిగితే మీ పిల్లలు మీ మాట ఖచ్చితంగా వినే తీరతారు. మొదటిది, దేవుని యందు భయము భక్తి మీ పిల్లలకు నేర్పించండి. ఎట్టి పరిస్థితుల్లో వారికి కోపాన్ని మాత్రం పుట్టించద్దు. ఇప్పుడు దేవుడు పిల్లలకు, యవనస్తులకు ఇచ్చిన బాధ్యతలేటో చూద్దామండి. మొదటిది, పిల్లలారా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చొప్పు బోధను త్రోసివేయుకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును. చాలామంది యవనస్తులండి మెడలో రకరకాల గోల్స్లు చైన్లు వేస్తుంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో చూడండి. వాటి వలన నీ శరీరానికి అందమేమో, కానీ మనసుకి అందం ఇవ్వదు. అది నీ మనస్సుకి అందం రావాలంటే నీ తండ్రి చెప్పే ఆ మాటలు విను, నీ తల్లి చెప్పే మాటలను త్రోసివెయ్యకు. ఎంత చక్కటి మాట యవనస్తులారా. దేవుడు ఇప్పుడు కోడళ్లకు అనుగ్రహించిన బాధ్యత ఏంటో చూద్దామండి.
బైబిల్లో ఒక కోడలు అత్తతో అంటున్న మాట ఏమిటంటే, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను విడదీయలేదు అని కోడలు అత్తయ్య గారితో మాట్లాడుతుందండి. ఎంత చక్కటి సంబంధం అండి ఇది. ఇలాగే ఉండాలండి. కోడలు అనగా అత్తయ్య గారికి కుమార్తెతో సమానము. కోడళ్ళారా, మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే విధేయతగా ఉన్నారో, ప్రేమగా ఉన్నారో, అలాగే ఇంటి పేరు మార్చబడింది అంటే మీ అత్త మామయ్య గారులే మీకు తల్లిదండ్రులు. సో వారికి కూడా అలా సన్మానించాలి, గౌరవించుకోవాలి. ఒకవేళ మీరు అత్త మామయ్య మీద తిరగబాటు చేశారు అని అంటే మీ తల్లిదండ్రుల మీద కూడా మీరు తిరుగుబాటు చేసిన గుణం కలిగిన వారే. అంటే మీలో దొంగ ఆల్రెడీ వచ్చేసాడు, మీ హృదయంలోకి దొంగ అనగా దెయ్యము వచ్చేసింది. ఆ సాతాన్ని, ఆ దెయ్యాన్ని, ఆ దొంగను బయటకు త్రోసివేసేయండి. అది మీ వల్ల కాకపోతే ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే ఆ బాధ్యత వారి మీదకి తీసుకుంటున్నప్పుడు మీరు వారికి విలువ ఇవ్వండి. కోడల్లారా, విలువ ఇవ్వకుండా తిరుగుబాటు చేస్తే పోయేది నీ కుటుంబమే, నీ పరువే. ఇప్పుడు మీకు తెలియదు, బాగుందని అనుకుంటున్నారు, అతి కొద్ది రోజుల్లో పతనాన్ని చూస్తారు. బైబిల్ ఉన్న మాటలు ఇవన్నీ కూడా. అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి బంధానికి దేవుడు బాధ్యతలు అనే సరిహద్దు పెట్టాడు. ఇంకా ఆఖరిగా ఒక విషయం, బైబిల్లో ఉన్న మంచి మాట ఏంటి ఇది, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో ఉందండి. ఇప్పుడు పైన అనేక మంది గురించి మన బాధ్యతలు చెప్పుకున్నాం కదా. మీరందరూ ఏం చేయాలంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వం అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఒకరే విడిచిపెట్టి ఇంకోళ్ళు విడిచిపెట్టకుండా ఉంటానంటే ఎలాగైనా సరే నష్టం వస్తుంది మీ ఇళ్ళలోనికి. దొంగ వచ్చాడంటే గ్యారంటీగా అన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు, అన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది, మీ పరువే పోతుంది. కాబట్టి కుటుంబంలో ఉన్న మీరందరూ కూడా ఈ చెడ్డ అలవాట్లు అన్నిటిని కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ చెడు గుణాలన్నిటినీ మీరు విడిచిపెట్టాలి. ఇవన్నీ దెయ్యం తాలూకా లక్షణాలు. వీటిని జయించడానికి దేవుడు మీకు గొప్ప అర్హత ఇచ్చాడు. అదే ప్రేమ, క్షమాపణ. దెయ్యమును ఎదిరించడానికి ఈ 2 లక్షణాలకు మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. కావున ఈ రోజు నుంచైనా సరే విసుక్కోకుండా, చిరాకు పడకుండా, ఇది నాది అది నాది అని అనకుండా గొప్ప సంతోషముతో ఎల్లప్పుడూ చక్కటి బాధ్యతలతో ముందుకు కొనసాగండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని నా అనుదిన ప్రార్థన అయి ఉన్నది. మీ బాధ్యతలను మీరందరూ సర్దుకుంటూ చేసుకుంటే మీ ఇల్లే ఒక స్వర్గ రాజ్యం, ఒక పరలోక రాజ్యంలాగా ఉంటుందండి. పరలోకంలో దేవునితో ఎలా ఉంటారో అలా ఉంటుంది మీ కుటుంబంలో పరిస్థితుల్లో. థ్యాంక్ యూ, వందనములు. మరి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చేసారి కలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి షేర్ చేయమని చెప్పండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ వీడియోస్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. బాయ్.